चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागररहिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमस्ते तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुस्तुति देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद हुकुम करोति वासलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम वाचारं पांगं लंघयते वासुदेवाय हुकुम करोति यत्कृपातमहं वासलम वन्दे कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमातं श्रीचैतन्येश्वरं हरे कृष्ण హరే కృష్ణ భక్తులందరికీ సో ఈరోజు మనం ఈరోజు భగవద్గీతలోని ఈ శ్లోకం అతి ముఖ్యమైన శ్లోకం. సో ఈరోజు మనం ఈ శ్లోకం గురించి మనం చర్చించుకుందాం. సో ఒక్కసారి ముందుగా ఈ శ్లోకాన్ని రీసెట్ చేసి దాని ఇందులో ఈ శ్లోకానికి వివరణ కృష్ణుడు ఏం చెప్పారు అనేది చూద్దాం. ఓకేనా? శ్రీ భగవాను వాచ ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసేయండి. సో ఒకసారి నేను చదువుతాను, తర్వాత నెక్స్ట్ ఎవరు చదువుతా అనుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేసేయండి. సో నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. సో భక్తులందరికీ నా వినతి మనవి. సో అందరూ చక్కగా చదివి ఈ భగవంతుడి కృప తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అందరూ ఇక మన దాంట్లో ఇప్పుడు పార్టిసిపెంట్లో 19 మంది పార్టిసిపేట్ ఉన్నారు. అందరూ చదవాలి. ఇంతవరకు ఎవరు చదవలేదో వాళ్ళు కూడా దయచేసి ముందుకు వచ్చి చదవాలని నా విజ్ఞప్తి. సో ఇంతవరకు ఎవరైనా చదవలేదా? చదవని వాళ్ళు ఉన్నారు ఇంతవరకు? ఇందులో ఉన్నవారు అందరు చదివిన వాళ్ళే ఉన్నారు. ఇంతవరకు ఎవరైనా చదవని వాళ్ళు కూడా ఉన్నారా? హరే కృష్ణ. అర్చన కృష్ణ, మీ ఇంతవరకు ఒకసారి ఓకే. అర్చన కృష్ణ ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇంతవరకు చదవలేదంటే. సో ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ ఇలా ముందుకు వచ్చినందుకు. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. హరే కృష్ణ. సో ఇంకంటే ముందు ఓకే. काम एषा क्रोध एषा रजो गुण समुद्भवः महाशनो महापाप्मा विद्धेनमिह వైరిణం. సో భగవంతుడు ఇలా చెప్తున్నారు శ్రీ భగవాన్ భాషని. సో ఇప్పుడు అర్చన కృష్ణ మీరు నాతో పాటు ఫస్ట్ లైన్ చదవండి. ఓకేనా? ఫస్ట్ లైన్ 4 టైమ్స్ చదవండి. సో నేను చదవండి. ఫస్ట్ లైన్ 4 టైమ్స్, తర్వాత సెకండ్ లైన్ 4 టైమ్స్, తర్వాత రెండు కలిపి 4 టైమ్స్, తర్వాత థర్డ్ లైన్ 4 టైమ్స్, తర్వాత ఫోర్త్ లైన్ 4 టైమ్స్. సో మీరేం చదవండి అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 4 టైమ్స్ చదవండి. ఓకేనా? సో ఇలా కామ ఏషా క్రోధ ఏషా काम एषा क्रोध एषा काम एषा क्रोध एषा काम एषा क्रोध एषा काम एषा क्रोध एषा ओके. रजो गुणा समुद्भवः रजो गुणा समुद्भवः रजो गुणा समुद्भवः
रजोगुणसमुद्भवः रजोगुणसमुद्भवः काम एषा क्रोध एषा 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 रजोगुणसमुद्भवः థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మనం కళ్యాణి మాతాజీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. యా సో ధన్యవాదాలు. ఇప్పుడు మనం థర్డ్ లైన్ ఫోర్ టైమ్స్ చదువుతాము. తర్వాత మళ్ళీ 1 2 3 మూడు లైన్లు మళ్ళీ 4 టైమ్స్ చదువుతాము. అలా చదవండి. మహాశనో మహాపాప్మా మహాసేన మహాపాప్మా పాప్మా మహాశనో వన్ టైం రిపీట్ ప్రభు. హరే కృష్ణ. 4 టైమ్ రిపీట్ చేయండి. 4 టైమ్. మహాసేనో మహాపాప్మా మహాసేనో మహాపాప్మా మహాసేనో మహాపాప్మా మహాసేనో మహాపాప్మా. ఇప్పుడు ఏం చేయండి అంటే 1 2 3 మూడు లైన్ కలిపి మళ్ళీ 4 టైమ్స్ రిపీట్ చేయండి. కామయేషు క్రోధయేష రజగుణ సముద్భవః మహాసేనో మహాపాప్మా కామయేష క్రోధయేష రజగుణ సముద్భవః మహాసేనో మహాపాప్మా కామయేష క్రోధయేష రజగుణ సముద్భవః మహాసేనో మహాపాప్మా కామయేష క్రోధయేష రజగుణ సముద్భవః మహాసేనో మహాపాప్మా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు మనం 4th లైన్ చదువుతాము. అది 4 టైమ్స్, తర్వాత అంతా కలిపి మళ్ళీ ఒకసారి 4 టైమ్స్ చదువుతాం. ఓకే. ఇప్పుడు వరలక్ష్మి మాతాజీ అనుకోండి. వరలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 4th లైన్ ఒకటి చదవమంటారా? 4th లైన్ 4 టైమ్స్ చదవండి. తర్వాత మొత్తం కలిపి 4 టైమ్స్. విద్యేన మిహ వైరినం విద్యేన మిహ వైరినం విద్యేన మిహ వైరినం విద్యేన మిహ వైరినిం విద్యేన మిహ వైరినిం వైరినా విద్యేన మిహ వైరినా. సో ఇప్పుడు మొత్తం కలిపి 4 టైమ్స్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరినిం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరినిం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యైన మిహ వైరినిం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యైన మిహ వైరినిం. థ్యాంక్ యూ మాతాజీ. అది వైరినా విద్యేన మిహ వైరినా. థ్యాంక్ యూ మాతాజీ. మిహ వైరినిం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం శ్లోక మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇప్పుడు వస్తున్నాయి. మనకి లెవెల్స్ వస్తున్నాయి. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. సో ఇప్పుడు లెవెల్ 1 విజ్ఞాన లెవెల్. సో లెవెల్ 1 ఇప్పుడు మనం శ్రీతిగా మాతాజీ యంగెస్ట్. ఈ మాతాజీ చూసినప్పుడు నేను మా ఆవిడ కూడా చెప్తుంటాను, చాలా యంగెస్ట్ లో మనం కూడా ఈ ఏజ్ లో వచ్చి నేర్చుకున్నట్టు ఇంకా బాగుండని. థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఇన్స్పైర్ చేస్తున్నందుకు అందరికీ. హరే కృష్ణ. ఒక్కసారి ఇప్పుడు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశోనో మహాశనో మహాపాప్మా మహాపాప్మా విద్యేనమిహ వైరినం. కరెక్ట్. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశోనో మహాపాప్మా విద్యానమిహ వైరినం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్లీజ్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరినం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇప్పుడు అమర్దుర్తి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. Yes, please చదవండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరిణం. హరే హరి కృష్ణ. ఓం జై హరి ఓం. హరే కృష్ణ ప్రభు. సో మనం ఇప్పుడు లెవెల్ 2 వెళ్ళిపోదాం. సో లెవెల్ 2 చదవడానికి ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? రుద్ర రుద్ర గారు ఇప్పుడు మీరు చదవండి మొత్తం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత ప్లీజ్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరి ఓం జై. సో ఇప్పుడు నెక్స్ట్ పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత ప్లీజ్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరి ఓం జై. సో ఇప్పుడు లాస్ట్ ఈ లెవెల్ 2 లాస్ట్ లెవెల్ చదువుతున్నారు రామాదేవి పార్వతి మాత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్లీజ్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అది మస్తు రాగంతుంది చక్కగా పాడారు. సో ధన్యవాదాలు. ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళిపోదాం. మరి అడ్వాన్స్డ్ లెవెల్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చేసాము. ఈ అడ్వాన్స్డ్ లెవెల్ ఇప్పుడు ఎవరు చదవలేదా? అందరి చేతులు అందరిది అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ ఉన్నది, ఇంకా సూపర్ అడ్వాన్స్ లెవెల్ ఉంది. అది ప్రపోజిట్లు వచ్చేసి ఓకే. ఇంకా ఎవరైనా చదవని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఎవరైనా చదవని వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చదవదాం అనుకున్న వాళ్ళు? ప్రభుజీ చదవనా నేను? కృష్ణ కుమారి. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ఒక్క నిమిషం మీకు చెప్తున్నాను. ఇంకెవరైనా అంటే ఇంత డివోటీస్ అందరూ వచ్చేస్తే మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇంకా చదివిన వాళ్ళని కూడా వచ్చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ మాటలు కూడా మనం వినాలనిపిస్తుంది కదా మనకు కూడా. సో మీరు చదువుతారు ఒక్క నిమిషం. ఇంతలో ఇంకెవరైనా అందరికీ మనం అవకాశం ట్రై చేద్దాం. సో ఇంకెవరు హరే కృష్ణ ఇంకా భక్తులందరూ ఇంకెవరన్నా చదివిన వాళ్ళు ఉంటే పర్లేదు, తప్పైనా పర్లేదు, మనం ట్రై చేయాలండి భగవంతుడు. మనం ట్రై చేసినప్పుడు కొంచెం కొంచెం మనకు వచ్చేస్తుంది. అందరూ చదవాలన్న వినతి. ఓకే కృష్ణ మాతాజీ, కృష్ణ కుమార్ మాతాజీ ప్లీజ్ చదవండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మో విద్యేనమిహ వైరిణం. హరి ఓం జై. హరే కృష్ణ మాతాజీ. ప్రభు హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను చెప్పొచ్చా? విజయలక్ష్మి మాతాజీ. ఓకే, మీరు ఇంతమంది చదువు ఇంకెవరైనా చదువు ఒక నిమిషం మాతాజీ. ఇంకా సంధ్య మాతాజీ ఇంతమంది చదువు అనుకుంటా. ఆ మాతాజీకి ఇచ్చినాక మీకు ఇస్తాం. ఓకేనా మాతాజీ? విజయలక్ష్మి మాతాజీ ఓకేనా? సంధ్య మాతాజీ చదవాలి, మీరు చదవండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సంధ్య మాతాజీ ప్లీజ్ చదవండి మాతాజీ. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ హరే కృష్ణ లెవెల్ 4. ఇప్పుడు మనం శ్లోక ఫైనల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సారీ, మీరు ఇంతకుముందు ఒక్కసారి లెవెల్ 3కి వెళ్తారా? ఒక నిమిషం ప్లీజ్ చదవండి విజయలక్ష్మి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మహావైరిణం. హరి ఓం. థ్యాంక్ యూ. విద్యేన మిహ వైరిణం. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చెప్పారు. సో ఇప్పుడు మనం లాస్ట్లో లెవెల్ 4 ఫైనల్ టెస్ట్. ఇప్పుడు ఎవరెవరు చదువుతున్నారో అందరూ ముందుకు వచ్చేయండి. ఎవరెవరు చదువుతారో ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్లోకా చెప్పాలి. అందరు వీడియో ఆన్ చేయగానే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి వాళ్ళు చదువుతారు. ఓకేనా? హరే కృష్ణ. వీడియో ఆన్ చేయండి ప్లీజ్. వాళ్ళని
ట్యాగ్ చేయండి, స్పాట్లైట్ చేయండి. రమాదేవి పల్లటి మాతాజీ, వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన సముపర్జితం. విద్యేన మిహవైరిణం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్. సో ఇప్పుడు నెక్స్ట్ మాది ఇంకేమో చెప్తారు. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకున్నారు రుద్ర మాతాజీ. సో మీరు చదువు. కలమస్కలేదు. మాతాజీ, రుద్ర మాతాజీ మీరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ట్రై చేయండి. చెప్పండి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. జై. ఇప్పుడు నెక్స్ట్ అశ్రితిక మాతాజీ. హరి బోల్. మాతాజీ యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్ చూసి మాతాజీ హరే కృష్ణ. మాతాజీ యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్ చూసి మనకు కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. కామేష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. హరి బోల్. జై. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. హరి బోల్. జై. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ విజయలక్ష్మి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మూసుకొని చెప్పండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. హరి బోల్. జై. జై. నెక్స్ట్ ఇప్పుడు ఆనంద్ సార్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన వైరిణం. హరి బోల్. థ్యాంక్ యూ. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇంకా కళ్యాణ మాతాజీ రైట్ చేశారు. బట్ వీడియో ఆన్ చేయట్లేదు. వీడియో ఆన్ చేసుకుంటే అవకాశం ఇద్దాం, లేదంటే మనం శ్లోక ముందుకెళ్తాం. కళ్యాణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్య విద్యేన మిహ వైరిణం. విద్యేన మిహ వైరిణం. అవును. అది వచ్చాయి. థ్యాంక్ యూ. సో ఇంకొకరి లాస్ట్ గా సంధ్య మాతాజీ రైట్ చేశారా అండి, బట్ వీడియో ఆన్ చేయట్లేదు. మాతాజీ చెప్తారా? హరే కృష్ణ. ఓకే. సో అందరూ ఇంత యాక్టివ్గా ముందుకు వచ్చి ఈ శ్లోక రిసైట్ చేసినందుకు మరియు లెవెల్స్లో పార్టిసిపేట్ అందరికీ నా ధన్యవాదాలు. సో మనం ఈ శ్లోకాకు ముందుకు వెళ్ళే ముందు హరే కృష్ణ ఈ శ్లోకం ముందుకు వెళ్ళే ముందు నిన్న మనం శ్లోకాలు చర్చించుకున్నారు కదా, మాతాజీ చర్చించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. 3.27 ఇది ప్రకృతి క్రియమానాన్ని అని శ్లోకాలను మనం ఏం నేర్చుకున్నారో ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. హ్యాండ్ రైట్ చేయొచ్చు. ఎవరికైనా గుర్తుందా నిన్న శ్లోక ప్రకృతి క్రియమానాన్ని అని?
హరే కృష్ణ హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి వాళ్ళకి. ఎవరికి ఒక పాయింట్ గుర్తుందా, ఒక చిన్న పాయింట్ ఏదైనా? హరే కృష్ణ రామదేవ్ మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రకృతి కృష్ణ యా శ్రీతిక మాతాజీ 1 minute, రామదేవ్ మాతాజీ విన్నాక మీది, ఓకేనా? ఓకే ప్రభు. థ్యాంక్ యూ. ఎస్ విజయలక్ష్మి చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అని మూడు విధాలుగా ఉంటుంది. జీవాత్మలో అయ్యే క్రియలు, తినడము, పడుకోవడము, నడవడము, ఇవన్నీ మనమే చేస్తున్నామని మనం ఫీల్ అవుతాము. అదే అహంకారం అనేసి అదంతా పరమాత్మ చేస్తున్నా మనమే చేస్తామనేసి మనం అహంకరించడం అన్నమాట. అది కరెక్ట్ చెప్పాను. కొంచెం మనకి దానిలో ఉన్న సారాంశం చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్ శ్రీతిక మాతాజీ, మీరు ట్రై చేశారు ఉన్నారా? శ్రీతిక మాతాజీ ఒక పాయింట్ చెప్పండి, మనిషికి ఒక్కొక్క పాయింట్ చెప్పండి త్వరగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ఒక పాయింట్ చెప్పండి. ఒక మనిషిలో కోరికల మీద ఎక్కువగా ఫోకస్ పెడితే అతడు అవిద్వాన్. కృష్ణుడి మీద ఎక్కువ ఫోకస్ ఉన్న వాళ్ళు విద్వాన్. థ్యాంక్ యూ వెరీ గుడ్ మాతాజీ. సో ఇంకెవరన్నా చెప్తారా? ఓకే. సో మాతాజీ మనం చెప్పాగా నిన్న ప్రకృతి అనేది 3 గుణాల వల్ల జరుగుతుంది ప్రతి పని. ఈ 3 గుణాలు అదేంటండి? ఇంతకుముందు మాతాజీ కూడా చెప్పారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కానీ మన మిథ్యాహంకారంతో మనం ఏమనుకుంటామంటే నేనే చేశాను ఇది అనుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు సో ఎలా అంటే 2 వ్యక్తులు ఉన్నారు అనుకోండి, ఒకే పనిని చేస్తున్నారు. మనకు వేరే దగ్గర నుంచి అనిపిస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకే పనిని చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఒకరేమో కృష్ణుడి కోసం చేస్తున్నారు, ఇంకొకరేమో వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నారు. వాళ్ళు పని చేయడం అనేది సేమ్ లాగా కనిపించవచ్చు, కానీ మనకి అనిపించవచ్చు, కానీ వాళ్ళ భావన, వాళ్ళ ఫలం అనేది చాలా వేరుగా ఉంటుంది. ఒకరేమో వాళ్ళ స్వలాభం, ఇంకొకరేమో కృష్ణుని కోసం మెయిన్గా చేయడం. సో ఇది ఎలా అంటే మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన ఇంద్రియాలు, శరీరం అనేది ప్రకృతి వల్ల నడుస్తుంది. ఇంద్రియాల శరీరం అనేది ప్రకృతి వల్ల నడుస్తుంది. కానీ ఈ ప్రకృతిని నడిపించేది ఎవరు? కృష్ణుడు, రిషికేశం. ఈ ఇంద్రియాలన్నీ మన రిషికేశం. రిషికేశం అంటే ఏంటో చెప్పగలరా? హరే కృష్ణ హ్యాండ్ రైజ్ చేయాలి. శ్రీకృష్ణుడు ఋషికేశ్ అంట ప్రభు. రిషికేశ్ అంటే మీనింగ్ ఏంటి? జయించడం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియాలు జయించడం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన ఇంద్రియాలు, శరీరం అనేది కృష్ణుడు అవన్నీ జయించడం. సో ఇవన్నీ జయించేది ఎవరు? కృష్ణుడు మన ఇంద్రియాలను జయించాడు. కానీ మనం ఇంద్రియ తృప్తి కోసం చేసుకున్నాం అనుకోండి, మన కోసం. కానీ అదే ఇంద్రియ తృప్తి భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకోండి, మనకి ప్రతిఫలం అనేది కృష్ణునికి మనం అర్పించవచ్చు. సో ఇప్పుడు మనం మీ అందరికీ ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఒక్కోసారి ఎన్నో పనులు చేస్తాం. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది తప్పు అని అయినప్పటికీ ఒక్కోసారి చేస్తూ ఉంటాం. కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా అనిపిస్తుందా తప్పు అని కూడా ఎందుకు చేస్తాము అనిపిస్తుంది? ఎప్పుడైనా హ్యాండ్ రైజ్ చేయండి. అనిపిస్తుందండి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇది అనారోగ్యం అని తెలుసు, ఒక ఆహార పదార్థము తినడం మంచిది కాదు. ఒక ఉదాహరణకు ఒక ఐస్ క్రీమ్ ఉంది, చల్లనిది.
ఆ పదార్థం తీసుకుంటే మనకు అనారోగ్యం అని తెలుసు. ఆయన జిహ్వ చాపల్యం అంటే ఇంద్రియ లోలత్వానికి లోపడి ఆ జిహ్వను అణుచుకోలేక ఆ యొక్క పదార్థం కనిపించగానే మన ప్రాణం లేచి వచ్చి అది తినాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ విత్ ఎగ్జాంపుల్ మాతాజీ, విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో ఇది ఎగ్జాంపుల్. సో అది సేమ్ ఇలానే అర్జునుని కూడా అనిపించింది. మనం ఇప్పుడు చర్చించే శ్లోక 3.37. ఇంతకంటే ముందు ఈ శ్లోకం ఎందుకు మనకు వచ్చిందంటే 3.36 లో అర్జునుడు ఇదే క్వశ్చన్ అడిగాడు, సేమ్ ప్రశ్న అడిగాడు. మనకి ఒక్కోసారి అది అనిపించినా కూడా మనం ఎందుకు చేస్తాము. సో అది దానికి ఆ సమాధానం కృష్ణుడు మనకి ఈ శ్లోకాలు ఏం చెప్పాలో చూద్దాం. సో ఈ శ్లోకాలు మనం స్టార్టింగ్ చూసినట్టే శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది అని అంటారు. మనం ఇప్పుడు స్టార్టింగ్ లో మనం చూసినట్టయితే ధృతరాష్ట్ర వాచ అని, సంజయ్ వాచ అని అలా అర్జున వాచ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టే భగవాన్ వాచ అని వచ్చింది. మనకు అంతమంది శ్లోకాలు కూడా మనం డివోటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో మీకు ఎవరైనా గుర్తుందా భగవంతుని మన శ్రీకృష్ణ అని వాచ అనకుండా శ్రీ భగవాన్ వాచ అని అంటారు. శ్రీ షటైశ్వర్యాలు ఏంటో చెప్పగలరు ఎవరైనా? హరే కృష్ణ. ఎవరైనా ఇప్పుడు సీతక మాతకి రైట్ చేస్తారు. ఎవరైనా హ్యాండ్ రైట్ చేయండి, కొంచెం మన ఇంటరాక్టివ్గా ఉందాం. ఓకేనా? హరే కృష్ణ. సో రమాదేవి పల్లెని మాత. ఎస్, షటైశ్వర్యాలు వల్ల మనం భగవాన్ అని అంటాం. దేవాది దేవుడు శ్రీకృష్ణ. సో మనం ఆ షటైశ్వర్యాలు ఏంటో మీకు తెలిస్తే ఒక 2 చెప్పండి, 3 చెప్పండి, మిగతా ఇంకో డివోటీస్కి అవకాశం. హరే కృష్ణ. నా క్వశ్చన్ ఏంటంటే మన శ్లోకంలో స్టార్టింగ్ శ్రీ భగవాన్ ఉవాచ అని వచ్చింది. సో మనకి సంజయ వేరే శ్లోకాలు చూసుకున్నట్లయితే సంజయ ఉవాచ, అర్జున ఉవాచ, ధృతరాష్ట్ర అని వచ్చింది. కానీ ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవాన్ అని శ్రీకృష్ణ ఉవాచ అనకుండా భగవాన్ ఉవాచ అని అంటారు. సో భగవాన్ దేవాది దేవుడైన కృష్ణ పరమాత్ముడే, అతడే దేవాది దేవుడు కాబట్టి వస్తుంది. భగవంతుడు చెప్తున్నాడు. ఆ భగవాన్ అని రావడానికి ఇంకొక అర్థం ఏంటంటే శిరైశ్వర్యాలు కలిగి ఉంటారు. 6 ఆపులెన్సెస్ కలిగి ఉంటారు దేవుడు. అందువల్ల మనకి భగవంతుడు అని అంటాం. సో అందులో అలా ఆపులెన్సెస్ ఎవరికైనా గుర్తున్నాయా? అయినా సురేష్. ప్రభుజీ, అందము, జ్ఞానము, సంపద. ఓకే, థ్యాంక్ యూ. అందము, జ్ఞానము, సంపద. ఇంకొక 3 ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. ఇంకొక రమాదేవి అన్నారు. హరే కృష్ణ ప్రభు. దండా ప్రేమ ప్రభుజీ. ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, బలవంతుడు. అందము ప్రభు చెప్పారు. అందము, జ్ఞానము, సంపద, ఐశ్వర్యం, ధనవంతుడు, అలా వైరాగ్యం ఒకటి. థ్యాంక్ యూ. సో ఇది మనకి మెయిన్ ఎవరైనా అడిగితే మనం చెప్పవచ్చు ఇట్లా భగవాన్ అంటే ఎందుకు అంటాం మనం. సో ఇది మెయిన్ రీజన్స్. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మీకు ఆల్రెడీ ముందు చెప్పుకుంటున్నారు అనుకుంటా. సో మీరు ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఓకేనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఆ భగవానుడు దేవాదేవుడు ఏమని చెప్తున్నారు? కామ ఏష, క్రోధ ఏష, రజో గుణ సముద్భవ, మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం అన్నారు. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చదువుతాం. ఓకే, ఫస్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చదువుతాం, తర్వాత ట్రాన్స్లేట్ చదువుదాం, అనువాదం చదువుతాం. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసి ఉంచండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చదివిన వాళ్ళు, ఈ శ్లోక రిసిటేషన్ చదివిన వాళ్ళు లేదా అంతమంది చదివిన వాళ్ళు ఉంటే ఇది ఈజీగా ఉంటుంది. మీకు ఇబ్బంది అనుకుంటే చదవడం రైట్ చేయవచ్చు. సో నేను అవకాశం ఇస్తాను, దయచేసి. హరే కృష్ణ. చదివిన వాళ్ళు ఉంటే కొంచెం రైట్ చేయండి. ఓకే, కళ్యాణి మాత చెప్పి. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు పలికాడు. కామః కామము, ఏషః ఇది, క్రోధః క్రోధము, ఏషః ఇది, రజోగుణము నుండి, సముద్భవః పుట్టినది, మహాసనః కబలించేది, మహాపాప్మ మహాపాపపూర్ణమైనది, విద్ధి తెలుసుకోవలసింది, ఏనం ఇది, ఇహ ఈ భౌతిక జగత్తులో, వైరీణం మహాశత్రువు.
థ్యాంక్ యూ ప్రభు. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనువాదం చదువుతాం. సో ఇంకా అనువాదం చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను చదవని వాళ్ళు ఉంటే దయచేసి చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? ఇంతకుముందు చదవలేదు మాతాజీ, చదవాలి. చదవలేదా? చదవాలి. శ్రీ భగవానుడు పలికాడు, అర్జున, ఇది కేవలము కామమే. అది గుణ సంపత్కరం వలన పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కంబలించే పాపమయ శత్రువు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో అనువాదము చదివినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ మనం కృష్ణుడు ఏం చెప్తున్నారంటే కామము అనేదే కారణం అని అర్జునుడికి వివరిస్తున్నారు కదా. సో మనం కామం నార్మల్గా మన టెక్స్ట్ బుక్ లో అంత మందిలో కామం అంటే మనకి ఏమనుకుంటాం, అది లైంగిక కోరిక లేదంటే లైంగిక వాంఛ అనుకుంటాం. కానీ కామం అంటే అది కామం అంటే దాంతో పాటు కామం అంటే అక్షర కారణం అనేది స్వార్థపూరితమైన కోరిక, అదొక సెల్ఫిష్ డిజైర్. సో ఇది ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ రజోగుణ విన్నాం కదా, రజోగుణ సముద్భవ అంటే పుట్టింది. సో ఇది రజోగుణం నుండి వస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా మనం ఏదైనా బలంగా కోరుకున్నప్పుడు అది మనకి వస్తుంది. ఫర్ సపోజ్ ఇది కనుక తర్వాత ఏమన్నారు, రజోగుణ మహాశను మహాపాప, ఇది కనుక నెరవేరకపోతే ఏమవుతుందంటే కోపంగా మారుతుంది. అలా మారిన కోపం ఏమవుతుందంటే మతి భ్రమించేలా చేస్తుంది. మతి భ్రమించేలా చేసినాక ఏమవుతుందంటే మనకు ఎన్ని పాపాలు చేసేలాగా మొత్తం మనల్ని మోటివేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ఒక డ్రంకర్ ఉన్నారు, తాగే వాళ్ళు ఉంటారు కదా, మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళకు ఏదైనా డబ్బులు వచ్చి తాగుడు వచ్చింది అనుకో, తాగుతారు. అదే ఒకవేళ వాళ్ళకి తాగడానికి డబ్బులు దొరకలేదు అనుకో, ఒక్కోసారి వాళ్ళ భార్యను కొడతారు, బయట వాళ్ళని కొడుతూనే ఉంటారు. కోపం మొత్తం పెరిగిపోతుంది వాళ్ళకి రాకపోతే. ఆ కోపం వల్ల అసలు వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు కదా. పాపాల కోసం బయట అసలు బయట చూస్తూనే ఉంటాం, చంపుతారు, అంత ఘోరంగా చేస్తారు. సో అదే మన కామం అనేది కోరిక. ఆ కోరిక మనం దేనికైనా కావచ్చు, అదర్ దెన్ లార్డ్ అంటే దేవునికి సంబంధించింది కాకుండా మనకి మిగతా దేవుని నుంచి దూరం చేసే అన్నిటిని మనకి కామం అనే పదంతో మనం యూజ్ చేస్తాం. అంతా ఇప్పుడు డ్రింకర్ మనం తాగే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో వాళ్ళకి దొరుకుతానేమో ఏం లేదు, దొరికినా కూడా ఇప్పుడు అది ఎట్లుంటది, దొరికినా కూడా మళ్ళీ వాళ్ళ కోపం వస్తూనే ఉంటుంది. సో అట్లా అందుకనే కృష్ణ ఇందులో మనల్ని ఏమన్నారంటే మహాశనం అంటే మొత్తాన్ని కబలించేది. వాటి కబలించేది అంటే మొత్తం షేక్ చేస్తుంది అన్నమాట. సో మహాపాపం అంటే అది పెద్ద చాలా పాపమైనది. ఇప్పుడు మన కృష్ణునికి సంబంధించిన కాకుండా వేరే చూసిన డ్రంకర్ ఎగ్జాంపుల్, దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనే కాదు, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అయితేనే ఉంటుంది. సో వైరినం అది మహాశత్రువు అని. సో ఈ శ్లోకాన్ని మనం ఏం చెప్తారంటే మన నిజమైన శత్రువు అనేది ఏంటి అంటే కోపం. ఈ శ్లోకాల మెయిన్ గా మనం అనుకున్నాం కదా, ఇది చాలా మనకు అందరికి సంబంధించిందని. సో మనం నిజమైన శత్రువు అంటే కోపం. సో ఇక్కడ మీరు ఎవరైనా చెప్పగలరా, ఎవరైనా కోపం లేకుండా ఇంతవరకు కోపం రాకుండా ఎవరైనా ఉన్నారా? రైట్ చేయండి, ఎంజాయ్ చేయండి. నేనైతే లేదండి, కోపం మస్తు సో మన కోపం రాకుండా అందరికి కోపం వస్తుంది. సో ఆ కోపంని మనం ఇప్పుడు ఈ శ్లోకాలు మనం చూద్దాం అసలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మన నిజమైన శత్రువుని మన నిజమైన మిత్రులాగా ఎట్లా చేసుకోవాలి. సో అన్ని మనం ఈ శ్లోకాలు మనం చూద్దాం. సో అదే అంటారు కదా, కామానికి మొత్తం నాశనం చేసే శక్తి ఉంటుంది అని, చాలా డేంజరస్ అనమాట. సో ప్రపాదుల వారి మన శ్లోకాలలో వివరణ మీరు చదువుతున్నట్టయితే మంచిగా ఉంటుంది. మన ప్రపాద వారు ఇలా చెప్తారు, మన కృష్ణుడి మీద ఉండే ప్రేమని మనం వేరే దారి మళ్ళించినాం అన్నమాట. దారి మళ్ళించడం వల్ల అది ప్రేమ కాస్త కామంగా మారిపోయింది. అంటే కృష్ణుడి మీద ప్రేమ లవ్ని కాస్త లస్ట్ అయిపోతుంది. ఇది ఎలా అంటే నార్మల్గా మీరు అనొచ్చు, మరి ప్రేమ ఇన్ని రోజుల ప్రేమ సడన్ గా ప్రేమ కాస్త లస్ట్ ఎట్లయింది అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇందులో ప్రబంధం మంచిగా చెప్తారు, ఇది పాలను మనం తోడు పెట్టినాం అనుకో పెరుగైపోతుంది. పాలలో సపోజ్ ఏదైనా తోడు అని వేసినా, నిమ్మకాయ పెట్టినా, విరిగా వేసినా అది తోడు పెట్టినప్పుడు ఏమైతుంది, పెరుగు అవుతుంది. అదే పాలు ఎట్లా పెరుగైనాయో అదే విధంగా మన కృష్ణుని భక్తి కాకుండా విడిగా మనం వేరే సపరేట్ రూట్ తీసుకుంటే
అదే మనకి మొత్తం భౌతిక ప్రపంచానికి కామంగా మారుతుంది అని ప్రభువాదులు వారు మనకి బుక్ లో మనకి వివరించారు. మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, మంచి గుర్తుపెట్టుకోవాలి. ఇవి అనాలిసిస్ అంటారు వీటిని. సో మనకి పాలు ఎలా అయితే తోడుగా మారిందో అలానే లవ్ అనేది లస్ట్ అంటే ఈ ప్రేమం అనేది మన కామంగా మారుతుంది ఇలా అని ప్రభుపాదులు వారు చెప్పారు. సో ప్రభుపాదులు వారు ఇందులో మనకి ఏం చెప్పారంటే మనం అందరం యాక్చువల్లీ మనం కృష్ణుడి సేవకులు. కృష్ణ మనకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీ విల్ అనే స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు కొందరు అంటారు కదా, ఇది ఎట్లా అంటారంటే నేను సపోజ్ నేనే చేయాలి, కృష్ణుడి దేవుని దగ్గర నేనెందుకు పోవాలి, దేవుడే నా దగ్గర రావచ్చు కదా అంటారు. అవునా కదా? నాస్తికులు వాళ్ళు వీళ్ళు చూస్తున్నట్టే మనం ఎందుకు దేవుడు నా దగ్గర రావచ్చు కదా అంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వే దేవుని దగ్గరికి పోకపోవచ్చు, అది నీ విల్, నీ ఫ్రీ విల్లో మనకున్న కొంచెం స్వతంత్రాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. సో మనం అది ఎలా మలుచుకొని భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలో అది మన దగ్గర. సో అది మనం చేయాలి. సో మన ముందు శ్లోకాలు 2.26 లో కూడా మనకి ఇది వస్తుంది, ఎలా అంటే ఈ కోపం ఎలా వస్తుంది, రజోగుణం నుంచి వచ్చిందని. సో దయతో విషయాన్ పుంస సంగస్తేషు భజాయతే అనే ఆ శ్లోకం ఉంటుంది, గుర్తున్నాను హరే కృష్ణ. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు భజాయతే సంజాయతే కామాత్ క్రోధో అభిజాయతే. ఇంకొకటి కూడా ఉంటుంది ప్రభు, ఫోర్ కంటిన్యూస్ లో ఉంటాయి. సో అలా కంటిన్యూస్ లో ఉంటుంది. సో మనం మన ఇంద్రియాలు, అదే ఇంద్రియాలంటే ఐస్, ఇయర్స్, నోస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏదైనా వస్తువుల పైకి కానీ మనం ఏదైనా కంటిన్యూస్ ఒకటే దాన్ని చూసినప్పుడు అది తీసుకోవాలి అని కోరికొస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ రోజులలో మనకి ఏం జరుగుతుందంటే ఏదైనా అమ్మాయిల వాళ్ళకైతే చీరలు, అబ్బాయిలకైతే ఇప్పుడు ఫోన్స్. అంటే అబ్బాయిలని ఎవరికైనా చెప్పలేదు, అందరికీ ఫోన్స్. ఒకసారి ఫోన్ చూసినారు, కొత్త ఫోన్ వచ్చినారు, కొత్త ఫోన్ చూడాలి, తీసుకోవాలి. అది తీసుకోకపోతే కోపంగా, అదే ఆసక్తి అనేది కామం అంటే కోరికగా మారుతుంది. చూసి అరే ఇలా ఈ ఫీచర్లు ఉన్నాయి, ఇట్లా ఇది ఇంత మంచిగా ఉన్నది, అలాంటి వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నది మంచిగా, కానీ ఇంకా కావాలి కోరిక. ఆ కామమే మనకి, ఆ కోరికనే కోపం మారుతుంది. ఒకవేళ దొరకపోయింది అనుకోండి కోపంగా మారుతుంది. ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇక ఇచ్చేదాకా తల్లిదండ్రులను అయితే వాళ్ళని అడుగుతూనే ఉంటుంది ఇక. అవునా కదా? మీ దగ్గర మీ ఇంట్లో మేబీ అందరి పిల్లలు అట్లా మంచిగా ఉన్నారేమో, మరి కొందరు బయట అయితే చూస్తూనే ఉన్నాం, ఫోన్ లేదని చెప్పి వాడు అసలు పేపర్లో మనం చదువుతూనే ఉంటాం. అసలు జీవితాన్ని కూడా త్యజించేస్తున్నారు చిన్న కోరికల వాళ్ళు. అట్లా జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ భౌతిక ప్రపంచం మరి ఎందుకు సృష్టించబడింది? భగవాన్ని సృష్టించాడు యాక్చువల్లీ. ఇవన్నీ మనం ఎందుకు సృష్టించబడింది అనుకుంటే, ఇవన్నీ మన కోరికలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ అనుభవించడానికి భౌతిక ప్రపంచం సృష్టించబడింది. మనం ముందు చెప్పుకున్నాం, గుర్తుందా? ఏది మనం కృష్ణుడి నుంచి మన లవ్ని, ప్రేమని మరలించినప్పుడు మనకి లస్ట్ గా మారింది. సో ఆ లవ్ అని లస్ట్ గా మారినప్పుడు మనకి ఇంకా ఏదైనా చేయాలి, తీసుకోవాలి, చూడాలి, చేయాలి అని కోరిక పుట్టడం వల్ల భగవంతుడే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మరి ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడింది, మరి మనం ఏం చేయాలి? సృష్టించబడింది, మనం ఇక్కడికి వచ్చాము, ఇదే భౌతిక ప్రపంచంలో ఉంటేనే ఉండాలా? ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకి వెళ్ళడానికి ఇంకా వేరేది ఏమి లేదా మనకి అనిపించవచ్చు. ఇప్పుడు ఎలా అంటే మనకు ఉండి ఏదైనా మీకు మీ ఫేవరెట్ స్వీట్ ఏదండి? ఎవరైనా హ్యాండ్ రైట్ చేయండి. ఓకే, శృతిగా మంది హ్యాండ్ రైట్ చేస్తారు. మాతాజీ మీ ఫేవరెట్ స్వీట్? కాజు కట్లీ. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒక 10 కాజు కట్లు పెట్టాను, తినేస్తారు కదా? శుభ్రంగా తినేస్తారు కదా? అదే 100 పెట్టేస్తా, 100 కాజు కట్లు పెట్టినాం,
ఒకటేసారి కొన్ని తినగలుగుతారా? తింటాం కొన్ని తింటాం ఇంకా విసుగొస్తుంది. విసుగు వస్తుంది. అట్లనే మన భౌతిక ప్రపంచం వల్ల ఈ మనకి ప్రపంచంలో ఏం చెప్తుంటే మనం 8.4 మిలియన్ స్పీసీస్ నుంచి వచ్చామంటే 84 లక్షల జీవరాశుల నుంచి ఒకదాని దగ్గర ఒకటి మనం పుడుతూనే ఉన్నాం, పుడుతూ ఇంకొక జీవరాశికి వెళ్తూ ఇలా వస్తూనే ఉన్నాం. సో మనకు కూడా ఒకనొకప్పుడు విసుగు వస్తుంది. ఇంకా ఎందుకు విసుగు, నిరాశ మొత్తం చెందుతుంది మనకి. ఇక్కడ నుండి అసలు ఇంకా ఎన్నిసార్లు తిరగాలి, అసలు మనకు అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చిన, ఈ జీవితం ఎట్లా గడపాలి అనేది మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. దాన్నే అతతో జిజ్ఞాస అంటే మన కోరిక వచ్చి మనం అప్పుడు అడుగుతాం, అరే అసలు మనకి దేని గురించి వచ్చినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి. సో అప్పుడు మన కోరికను, మన లస్ట్ని కాస్త లవ్గా మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంతకుముందు రివర్స్ ట్రాక్లో ఉన్నాం, లవ్ నుంచి లస్ట్కి వచ్చేస్తాం, మళ్ళీ ఇప్పుడు లస్ట్ నుంచి లవ్కి రిటర్న్ అవ్వాలి. సో అది ఎలా అనేది మనకి భగవంతుడు చెప్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఎలా అంటే లవ్ నుంచి లస్ట్ రావాలి. అందరికి ఇప్పుడు లస్ట్ ఉంటుంది, అది కోపం, కామం, అది కొంచెం కామన్, అది కరెక్టే. మరి ఈ మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, మనం భగవంతుడి యొక్క సేవకులం. మనం ఇదే శ్లోకాన్ని మనం తీసుకున్నట్లయితే కొందరు ఉంటారు, ఇదే లస్ట్ని వాళ్ళ కోసం దుర్వినియోగం చేసుకుంటారు, భగవంతుని కోసం సద్వినియోగం చేసుకుంటారు. ఒక ఉదాహరణ ఇవ్వగలరా? మన రామాయణంలోనే ఒక 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకరు భగవంతునికి క్యారెక్టర్ పేర్లు చెప్పండి, అంతే, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మణుడు, రాముడు. అది నేను క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 క్యారెక్టర్ల పేర్లు ఏంటంటే ఇవ్వండి. ఎలా అంటే ఆ 2 క్యారెక్టర్లు ఏం చేశారంటే, ఒకరు తన స్వార్థం కోసం కోరికలను ఇచ్చేసుకున్నారు, ఒకరు తన స్వార్థం కోసం కాకుండా భగవంతుని కోసం. రాముడు రావణాసురుడు. రాముడు ఆల్రెడీ భగవంతుడే కదా. లక్ష్మణుడు, విభీషణుడు అనుకోవచ్చు, హనుమంతుడు. హనుమంతుడు. ఇప్పుడు ఇద్దరు ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు హనుమంతుడు రావణాసురుడు. హనుమంతుడు మనం చూసుకుంటే హనుమంతుడు కూడా కోపం వచ్చింది, అవునా కదా? ఒప్పుకుంటారా? హనుమంతుడు కూడా కోపం వచ్చిందని ఒప్పుకుంటారా? హనుమంతుడు కూడా కోపం వచ్చింది, కానీ ఆ కోపం థ్యాంక్ యూ. సో హనుమంతుడు కోపం వచ్చినప్పుడు ఏం చేసి లంకను మొత్తం కాల్చి పడేసింది, అవునా కదా? కానీ హనుమంతుడు అంత కోపం వచ్చినప్పుడు హనుమంతుడు ఇప్పటికీ గొప్ప భక్తుడు, ఎందుకంటే ఆ కోపాన్ని తన స్వార్థం కోసం యూజ్ చేసుకోలేదు. సీతమ్మ దేవిని మళ్ళీ రామునికి ఎలా ఇవ్వాలి అని ఆ ఉద్దేశంతోనే చేసిండు. కానీ రావణాసురుడు చూసుకుంటే రావణాసురుడు తన సొంత స్వార్థం కోసం ఈ కామాన్ని యూజ్ చేస్తుండే. ఎట్లా అంటే ఇప్పుడు రావణాసురుడికి అందరు చెప్పిళ్ళు, ఆయనకు ఆల్రెడీ గొప్ప శివుడు, ఆయన పెద్ద బ్రాహ్మణ అంటే ఆయనకు అన్ని వేదాలు కూడా తెలుసు, ఆయనకు మంచి రాజ్యం కూడా ఉంది, మంచి భార్య ఉంది, చాలా మంది భార్యలు కూడా ఉన్నారు. కానీ శివభక్తుడు స్టిల్ ఆయన ఒక సీతామాతను చెరబట్టి ఆ కామం అనేది వచ్చింది. కామం తర్వాత నాకు దొరకాలని కోపంతో తర్వాత ఎంతమంది చెప్పినా వినలేదు, తీసుకొచ్చింది అక్కడ. ఎంతమంది చెప్పినా వినకుండా అక్కడికి తన నాశనం తనే చేసుకున్నాడు. తన నాశనం కాకుండా మొత్తం ఆ రాజ్యం మొత్తం కలిసిపడేలాగా చేసేసుకున్నాడు. సో మనం శాస్త్రాల్లో మనం ఉన్న ఈ 2 ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ప్రపాద వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ మంచిగా ఇస్తారు. ఇంకా మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. సపోజ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళారు, వాళ్ళ ముందు కొంచెం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనకి ఏం కనిపిస్తుంది, స్వీట్స్ ఉంటాయి, డిఫరెంట్ రకాల స్వీట్స్ ఉంటాయి. ఇప్పుడు శ్రీతిగా చెప్పినట్టు బర్ఫీ కూడా ఉంటుంది, ఇంకా గులాబ్ జామ్ ఉంటుంది, ఇంకా రబ్డీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో అప్పుడు డయాబెటిక్ పేషెంట్ వెళ్ళినప్పుడు సపోజ్ ఆ డయాబెటిక్ పేషెంట్ సంబంధించిన స్వీట్ అక్కడ చాలా ఉన్నాయనుకోండి, అతన్ని తినాలనిపిస్తుంది. ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు, మంచిగా సిమిలర్ ఉదాహరణ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. సో అదే వాళ్ళకి తినాలనిపిస్తుంది, కానీ అందరు మంచిగా చెప్తున్నారు తన మంచికి తినొద్దు, నువ్వు డయాబెటీస్ ఉంది అని చెప్తున్నారు సపోజ్.
కానీ అతనికి కోపం, నాకు ఎందుకు ఇస్తలేరు నాకు అని ఎవరు చెప్పినా వాళ్ళందరి మీద కోపం పడ్డాడు అనుకోండి, అతనికి మంచిదా అని కోపం పడి తింటే అది మంచిదా? హరికృష్ణ, కోపం పడి అందరి మీద కోపం పడి నాకు ఎందుకు ఇస్తారు? మంచిది కాదు. అదే మంచిది కాదు. మొత్తం తన ఆరోగ్యమే తనకి పాడవుతుంది. అదే తను అర్థం చేసుకొని ఆరోగ్యం మంచిగా ఉండాలంటే తినొద్దని చెప్పి ఆ ఆరోగ్యాన్ని భగవంతునికి ఎట్లా సమర్పించాలి, ఎట్లా భక్తిలో చేయాలి అని ఆలోచించాలనుకోండి, అతని ఆరోగ్యం బాగుంటది. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఒక్కోసారి కొంతమంది చూస్తూనే ఉంటాం కదా, మంచిగా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, పోతుంటే సో ఆరోగ్యం బాగానే ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మనం ఇంతమంది చూసుకున్నాం, ఇద్దరికి ఒకటే సామర్థ్యాలు ఉన్నాయి. ఎవరికి? హనుమంతుడికి, రావణాసురుడికి. కానీ ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు. ఎందుకు? అది లస్ట్ అనే కామం అనేది ఎలా కంట్రోల్ చేసుకున్నారు? హరే కృష్ణ. సో ఇప్పుడు మీరు అనొచ్చు, మరి హనుమంతుడు అంతే గొప్ప పెద్ద భక్తుడు, మరి ఆయన అంటే మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు, మరి నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని మీరు అడగవచ్చు. మరి మనం ఈ భూమి మీదకి వచ్చిందే కోరికల వల్ల. సో మనం నేను చెప్పాలంటే మనం భూమి మీదకి వచ్చిందే ఈ కోరికల వల్ల. అందరికి వినిపిస్తుందా అండి? అర్థమవుతుందా? అతను ట్రాక్ లో ఉన్నారా? ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా సందేహాలు ఉన్నా కూడా లాస్ట్ లో అడిగండి, నేను చెప్పండి. వినపడకపోతే కొంచెం చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం ఈ కోరికల నుంచి నేను చెప్పదలుచుకున్నదంటే, మనం ముందుగా కూడా చెప్పాం కదా, మనం లవ్ నుండి రిటర్న్ కొట్టేసి లస్ట్ లోకి వచ్చాం. సో లస్ట్ వల్లనే మనం ఈ భూ ప్రపంచంకి వచ్చాం. అప్పుడు ఆ లస్ట్ అనేది మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే లస్ట్ అనేది మనకి ఇంత ముందు దాంట్లో కూడా వస్తుంది. ఎట్లా మనం రివర్స్ ఒక మర్రి చెట్లు రివర్స్ గా ఉంటే మనకి ఆ ప్రపంచంలో ఉన్నది గోళక ప్రపంచంలో ఇక్కడ రిఫ్లెక్టెడ్ ఎట్లయితుందని మనకు వస్తుంది. సో ఆ లవ్ అని ఇప్పుడు మనం దాన్ని నాశనం చేయలేము. సో మరి ఎట్లా చేయాలి? దాన్ని మొత్తం నాశనం చేయకుండా దాన్ని ఎట్లా చేయాలి? సో ఎట్లా చేయాలంటే, మనం ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే హనుమాన్ ఎగ్జాంపుల్, అదే అతని కోపాన్ని భగవంతుని సేవకు యూజ్ చేశాడు. సో అలానే మన కోరికలని భగవంతునికి యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు సపోజ్ కొంతమందికి డ్రెస్సులు కొనాలంటుంది. మనం టెంపుల్లో చూసుకుంటే ఒక్కోసారి కొందరు డివోటీస్ దగ్గర ఉంటాయి, చిన్న లడ్డు గోపాలను ఉంటుంది. ఆ లడ్డు గోపాలకి మంచిగా డ్రెస్సులు కుట్టేసి మంచిగా అలంకరించేసి, కొంతమందికి అలంకరించుకోవాలంటుంది, డ్రెస్ చేయాలంటుంది. లడ్డు గోపాలకి కృష్ణుడికి మంచిగా అలంకరించేసి సంతృప్తి పడతారు. సో అదే ఆ కోరికను అవుట్ సైడ్ కోరికను ఇక్కడికి చేంజ్ చేయాలి. సో మనం ప్రతిసారి ఏమనుకోవాలంటే, ఇది నేను ఎందుకు చేస్తున్నా, ఇది నా గురించి చేస్తున్నానా లేదంటే కృష్ణునికి గురించి చేస్తున్నాను అని మనం ఆలోచించాలి. ఇది నేను మనకి ఇంతకుముందు శ్లోకాలు కూడా ఉంటాయి, ఏదైనా ఇచ్చినప్పుడు మనం అర్పించి చేయాలి అని. గుర్తున్నాను, ఏదైనా మనం తిన్నప్పుడు కూడా మనం అర్పించి తినాలి అని. సో అది నా గురించి తింటున్నాను, దేవునికి అర్పించడానికి తింటున్నాను. సో అది అలా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలి, మనం ఇంకేం చెప్పాలి? చెప్పాలి. సో ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే, మనకు సంబంధ అభిధేయ ప్రయోజనాలు అంటారు ఇంకొక శ్లోకాలు. ఎట్లా మనకు సంబంధం, మనకు సంబంధం ఏంటి మరి? ఈ శ్లోకాల గురించి షార్ట్ గా చెప్పాలనుకుంటే, మనం భగవంతుని సేవకులం. కృష్ణ మనలో ఉన్నారంటారు, పరమాత్మగా మనలో ఉన్నారు. మనం కృష్ణ కోసమే జీవించాలని భాగవతంలో మనకు చెప్తున్నారు. మన సంబంధం మర్చిపోయామనుకోండి, ఏమవుతుంది? నేను అనేది ఇంతకుముందు శ్లోకాలు చూసాం కదా, ఫాల్స్ ఈగో అని, మిథ్య అహంకారం అని ఉన్నాం కదా, ఫాల్స్ ఈగో. నేను అనే అహంకారం పుడుతుంది, నేనే చేశాను అనే అహంకారం పుడుతుంది. అదే భగవంతుని కోసం మనం చేస్తామని గుర్తుండుకోండి, అప్పుడు ఆ కామం క్రోధం అనేది మన జీవితంలో నుంచి కష్టాలు రాకుండా చేస్తుంది. అదే నేనే చేశాను అనుకున్నాను, నేనే చేయాలి, నాకే కావాలి, ఈ భగవంతునికి ఎందుకు అది మనం అనుకున్నాం అనుకోండి, రావణాసురుడు లాగా, అది కాస్త కామం కాస్త క్రోధంగా, అది కాస్త వినాశనంగా దారితీస్తుంది.
ఇప్పుడు మనం తర్వాత మనకు సంబంధం కృష్ణుడు తెలిసింది, కానీ కృష్ణుడు తెలిసినాక మనం ఏం చేయాలి? ఈ కామం నుంచి మనం గెలవాలంటే ఏం చేయాలంటే కృష్ణునికి సేవ చేయాలి. కృష్ణునికి సేవ చేయాలంటే మనకు చాలా రకాల ఉంటాయి. ఇప్పుడు అంటే చాలా మంది మనం ఇక్కడ జపం చేస్తున్నాం కానీ చాలా మంది ఒక్కొక్కరు ఒక రౌండ్ 2 రౌండ్ స్తోమత మేరకు మనకు జపం చేస్తున్నాం, అంతేనండి? చేస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పదార్మాలు చేస్తున్నాం. హరి బోల్ జై. ఇంకా మిగతా అందరూ జపం చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక అట్లీస్ట్ ఒక్క రౌండ్ అయినా. హరే కృష్ణ. ప్రహారమాలలు చేస్తున్నా ప్రభుజీ. జై. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రహారమాలలు చేస్తున్నా ప్రభుజీ. జై. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకెవరైనా చేరే వాళ్ళు ఉన్నారండి? చేరే వాళ్ళు ఉంటే దయచేసి తప్పకుండా మరి హరే కృష్ణ ప్రభుజీ. 16 మాలలు చేస్తున్నాం. హరి బోల్. థ్యాంక్ యూ మాత. సో మీరు ఎన్ని 16 మాలలు చేసిన వాళ్ళు భక్తిగా ఇంకా చేయడం, భక్తిగా చేయడం, ఒక్కొక్క పదాన్ని మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా మనం శ్రద్ధగా వినడం. స్మిత్గా మన మీ డౌట్ చర్చించుకుందాం. ఒక్క నిమిషం కంప్లీట్ చేసేద్దాం. సో మన ఇంద్రియ తృప్తి కాకుండా ఇందులో మనకి చెప్పారు కదా, ఇది హనుమంతుడి స్టడీ, ఆయన ఇంద్రియ తృప్తి కాకుండా భగవంతునికి అర్పించాలి. సో అలానే మనం మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవానికి అర్పించినప్పుడు ఆ కామం అనేది ప్రేమగా మారుతుంది. సో మనం తింటున్నప్పుడు, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు మనం తింటున్నప్పుడు దేవుడి కోసం చేస్తున్నట్టు ప్రేమగా చేసి అర్పించడం, సో అది మన కామం కాస్త ప్రేమగా మారుతుంది కొంచెం కొంచెం. సో ఇలా లాస్ట్ లో మనం స్లోగా కొంచెం కొంచెం భక్తిలో ఇలా మనం దేవుని కోసం అర్పిస్తూ ఉంటే మనం స్లోగా భగవంతుని దగ్గరికి ఆ ధామానికి వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. సుస్మితగా మాది మీ డౌట్ అడిగారు. అడిగారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు కృష్ణునికి అంతమంది భార్యలు ఉంటారు కదా ప్రభుజీ, మళ్ళీ వాళ్ళకి సంతానం ఎందుకు కలగలేదు? సంతానం కలగలేదు. ఎందుకు కలగలేదు? కలిగింది. చాలా మంది ఉన్నారు. కృష్ణుడు మీకు తెలిసే ఉంటుంది. కృష్ణుడు ఇప్పుడు ఇది ఐశ్వర్యం, మనం అది స్టోరీ విన్నాం కదా, ఐశ్వర్యం ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఐశ్వర్యం తను 16,100 భార్యలు ఉన్నారు కదా, అంతమందితో తను స్ప్లిట్ అయిపోయారు. 16,100 లాగా స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజభవనం, ఇంద్రభవనం ఉన్నారు. సో కృష్ణుని వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు, చాలా మంది కొడుకులు కూడా ఉన్నారు. కానీ కృష్ణుడు ఏంటంటే తన పేరు యూజ్ చేసుకొని, మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు చాలా మంది. తన పేరు యూజ్ చేసుకొని కొడుకులు, వాళ్ళందరూ పెద్ద సంతానమే ఉంది. ఎదుకుల చాలా మంది తర్వాత మళ్ళీ నా పేరు చేసుకొని ఇలా ఉండొద్దు అని చెప్పి అక్కడికి మళ్ళీ ఎండ్ చేశారు. కృష్ణుడు తన గోలోక బృందావనికి వెళ్ళిపోయాక ఆ ఎదుకుల డైనెస్టీ మొత్తం స్లోగా ఒక్కొక్కరు వాళ్ళని కలహాలు పడేసి, ఇప్పుడు మనం కలిగిలో చేస్తున్నాం కదా, ఇంట్లో గొడవ పడతారు కదా, అట్లా అక్కడికి స్టార్ట్ అయింది. వాళ్ళ గొడవలు పడిపించేలాక అంటే కృష్ణుడు అది వ్యూహం అంతే చేసేసి అక్కడికి వాళ్ళ వంశాన్ని అక్కడి స్టాప్ చేశారు. మళ్ళీ కృష్ణుడు నేను ఇక్కడి నుంచి అని చెప్పుకోకుండా కృష్ణ ఉన్నారు, ఓకే, పేర్లు ఉన్నాయి, నీకు పంపిస్తాను, ఓకేనా. అంతకుముందు మనకు అప్పుడప్పుడు గ్రూప్ లో పెడుతూ ఉంటారు. సో నేను కూడా పంపిస్తాను వాళ్ళ డీటెయిల్స్. సో దాని వల్ల ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ అయిందా? అట్లా పాపులేషన్ ఎక్కువ లేదు, అక్కడ ఆగిపోయిందని చెప్తున్నాను. పాపులేషన్ దానివల్ల పెరగలేదు, ఆ ఎదుకుల డైనెస్టీ అనేది ఆగిపోయింది. వాళ్ళు పుట్టక యుద్ధం ఏం చేయలేరా? మళ్ళీ చేసారు, కొంతమంది చేశారు. మొత్తం ఆ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీకు నేను ఒకసారి పెట్టమంటాను. తర్వాత వాళ్ళ లీనియేజ్ ఏంటి, లీనియేజ్ అంటే మన వంశం డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అక్కడ నుంచి అక్కడ ఆగిపోయింది. తర్వాత భగవాన్ వ్యూహం వల్లనే అది ఆగిపోయింది. వాళ్ళకి కొడుకులు పుట్టాక అప్పటి నుంచి ఇంకా యుద్ధం కొడుకులు పుట్టారు, మళ్ళీ యుద్ధాలు జరిగిపోయాయి. తర్వాత మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోయాక ద్వారక మొత్తం మునిగిపోతుంది కదా, సో ఆ టైంలో మొత్తం అయిపోయింది. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మన స్టోరీ కూడా చెప్పుకుంటాం. ఈ స్టోరీ ఓకేనా, ఇది అయిపోయాక మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఓకే ప్రభుజీ. స్టోరీ చెప్పాక మీ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా? ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
Yes, bro. నేను స్టోరీ ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకానికి అర్థంలో మనము హనుమంతుడిని మరి రావణాసుని చూస్తున్నాం కదా, మరి వాలి కూడా ఒక రకంగా కూడా కారణం అవ్వచ్చు కదా. వాలిది తను ఇక్కడ చూసుకోండి, వాలి సుగ్రీవం ఇద్దరు ఉన్నారు. వాలి అనేది అవును తన సంతోషం కోసం చూసుకున్నాడు. సుగ్రీవ్ అనేది భగవంతునికి ఇచ్చారు. సో అది కూడా ఎగ్జాంపుల్, అది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. అది ఒకరి తన స్వార్థం కోసం చూసుకున్నారు, ఒకరు రామునికి హెల్ప్ చేద్దామని చూస్తారు. సో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. కానీ మరి ఇప్పుడు మనకి జరిగిన రామాయణంలో సుగ్రీవునికి తరఫున మనం సుగ్రీవుడు రాముడి తరఫున చేసినప్పుడు వాలిని కూడా తీసుకోవచ్చు కదా. కానీ వాలి ఇప్పుడు ఏం చేశారు, వాలి స్వార్థం కోసం వాలి తన స్వార్థం కోసం తను వదిలేసుకున్నాడా, లేదంటే మనకి తెలియకుండా చేశారా? అదొకటి. వాలి తన స్వార్థం కోసం తను చేశారు. అట్లనే తను యుద్ధం, మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. అతను గుహలోకి వెళ్ళిపోతాడు, గుహలో ఒక డీమన్ తోని ఫైట్ చేస్తాడు. తర్వాత బయటకు వచ్చా వాళ్ళ తమ్ముడికి చెప్తాడు, నేను బయటికి రాకుంటే సౌండ్ లేని రక్తం మీద పడితే క్లోజ్ చేయమని చెప్పేస్తాడు ఆ గుహని. సో ఈ తమ్ముడు అట్లనే గుహని క్లోజ్ చేసేస్తాడు. అంటే రక్తం, వాళ్ళ అన్న సౌండ్ వినబడితే అట్లా రక్తం వస్తుంది, వాళ్ళ అన్న చనిపోయిందేమో అనుకుని క్లోజ్ చేసేస్తాడు, వచ్చేస్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాలి వచ్చేస్తాడు. కానీ వాలి వచ్చేసినాక ఓన్లీ వీళ్ళకు ఆ కోపంతో వీళ్ళ తమ్ముడిని అడగవచ్చు, నిమ్మలంగా అడగవచ్చు, నేను బతికి వచ్చినా, నేను అప్పుడు నా రక్తం కాదు అది, అది డీమన్ రక్తం అని చెప్పొచ్చు. చెప్పి నిమ్మలంగా సుగ్రీవుడు ఏమిటంటే, సుగ్రీవుడు తన సొంతం కోసం అక్కడ చేయట్లేదు, అన్న చనిపోయాడేమో అని ఆ బాధ్యతతోనే తను నిర్వహిస్తున్నాడు. వాలి వచ్చాక సుగ్రీవుడు అతనికి అది సీట్ ఇచ్చారు, అధిష్టానం ఇచ్చారు. కానీ వాలి ఆ సీట్ ఒక్కటి తీసుకోకుండా అతని తన్ని తరిమేసి, దాంతో పాటు సుగ్రీవుడు వాళ్ళ భార్యను ఏమైతుంది, భార్యను కూడా తీసుకొని చెరపట్టారు. సో అది చాలా చేసిన పెద్ద తప్పు. సో ఇప్పుడు వాలి వాళ్ళ భార్యను కూడా చేసి చెరపట్టారు కదా. సో రావణాసు కూడా అట్లే సీత భార్యను తీసుకున్నారు కదా. సో ఇద్దరిలో కొంచెం అంతరాయం ఎట్లా ఉంటుంది. సో రాముడు అందుకనే ఇంటి నుంచి బాణం వేసింది, అది రీజన్. సో అతను సీట్ ఒక అధిష్టానం తీసుకుంటే తప్పుకే పోవు, కానీ వాళ్ళ భార్యను కూడా చెరపట్టడం అది చాలా పెద్ద తప్పు. సో అది అన్నమాట రీజన్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో విజయలక్ష్మి మాతాజీ ఇంకా సందేశాలు అంటే మనం స్టోరీ చెప్తాను, తర్వాత మనం సందేహాలు తీసుకుంటాం, ఓకేనా? హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే బిలమంగల్ ఠాకూర్ది స్టోరీ ఇది. మీరు ఎవరైనా బిలమంగల్ ఠాకూర్ గురించి విన్నారా లేదా? చెప్పండి. తెలియదు. ఓకే. సో బిలమంగల్ ఠాకూర్ గురించి మనం స్టోరీ విందాం. స్టోరీ బాగుంటుంది, మనకి ఇదండి. బిలమంగల్ ఠాకూర్ అతను స్టార్టింగ్ చాలా శ్రీలోలుడు. అతను ఒక బ్రాహ్మణ్, అది ఒక వైశ్య ఉండేది. ఆమె పేరు చింతామణి. అయితే తను చాలా శ్రీలోలుడు. ఎందుకంటే ఆ రోజు ఎట్లా అంటే మొత్తం వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు, మొత్తం గాలి వానలు ఘోరంగా వీస్తున్నాయి. అదే సమయానికి ఏమైందంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పటికీ వాళ్ళ నాన్న అంత్యక్రియలు అక్కడ జరగడానికి తీసుకెళ్తున్నారు. కానీ ఈయన ఎంత శ్రీరాముడు అంటే, నేను త్వరగా వెళ్ళాలి వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి తొందరగానే మొత్తం తొందర పెట్టేస్తున్నారు వాళ్ళందరిని అక్కడ ఉన్న వాళ్ళని. వాళ్ళేమో అరే వీడేంది, వీళ్ళ నాన్న ఇయ్యాలి, వీళ్ళ నాన్న చనిపోయిండు, కొరివి పెట్టాలి, అదే ఉంటుంది, కార్యక్రమాలు ఉంటుంది, వీడు ఆగుతలేడు అని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ ఈయన అసలు ఎవరిని పట్టించుకోడు. ఇదే మన గురించి మన కోరిక కొన్ని చేసినప్పుడు ఎవరిని పట్టించుకోం. వాళ్ళు ఏదైనా అంటే మనకు చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది. సో వాళ్ళు పట్టించుకుని ఎప్పుడైతే టక్కడక్క తొందరగా చేసుడు తొందరగా వాళ్ళ కొరికి తీసుకుపోయేలా కొరి పెట్టుడే, ఇట్లా కొరి పెట్టుడే ఆలస్యం, అక్కడ పడేసి ఉరికి ఆమె దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసాడు. ఎవరు? చింతామణి దగ్గరికి. ఆ చింతామణి ఎక్కడ ఉంటుంది అంటే, వీళ్ళ ఊరేమో నదికి ఇవతల వైపు ఉంటుంది, చింతామణి ఏమో నదికి అవతల వైపు, నది అక్కడ దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు అతను తొందర కొరివి పెట్టేసిండు, ఊరికి వచ్చేసిండు, పడవ ఉందేమని చూసిండు. ఎందుకని ఇప్పట్లో అయితే బ్రిడ్జిలు ఉన్నాయి, కానీ అప్పట్లో బ్రిడ్జిలు అట్లా లేవు కదా. నది దాటాలంటే పడవలు కావాలి.
సో పడవ కోసం చూసిండు. అక్కడ పడవలు అందరూ లేరు, ఎందుకంటే ఇంత బోరుగా వర్షం పడుతుంది, గాలి వాళ్ళ వస్తుంది, ఎవరు నడిపేటోళ్ళు లేక వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఈయనేమనుకుంటే ఎట్లానే మా దగ్గరికి పోవాలి ఇవాళ, ఒక్కరోజు కూడా పోకుండా ఉండలేడు ఆయన. ఇవాళ ఎట్లానే ఆమె దగ్గరికి పోవాలని చెప్పేసి నాకు ఈత వచ్చు, ఈత కొట్టుకుంటా పోతా అని చెప్పి ఈత కొడుతూనే ఉన్నాడు. ఒక ఈత మనం చూస్తాం కదా, నది అంటే కొంచెం నార్మల్ టైంలో ఒకే ఉంటుంది, ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు ఎట్లా వస్తుంది, మొత్తం ఘోరంగా గాలి వస్తుంది, చాలా ప్రవాహం వస్తుంది. సో ఒక్కోసారి అని ఒకనొక టైంలో కింద పడిపోదాం అనుకున్నాడు. ఇట్లా మొత్తం ఏం చేయాలో అర్థం కాదు, ఈత కొడుతూ ఇట్లా పడిపోయేసరికి ఏదైనా దొరుకుతా చూసరికి ఒకటి దుంగ లెక్క అనిపించింది. ఆ దుంగను పట్టుకొని ఎలాగో దాని సాయంతో నది అవతలకు వచ్చింది. ఈ దుంగను పడేద్దామని పక్క తీసి పడేసరికి దొంగ కాదు, అది మనిషి శరీరం, ఒక చనిపోయారు మనిషి శరీరం. అది సరే అని చెప్పి అది పట్టించుకోలేం కదా దాన్ని కూడా, అది అట్లనే పక్కనే పడేసి ఉరికి ఆ చింతామణి ఉండే ఇల్లు దగ్గరికి వెళ్ళి టక్ 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 కొట్టిండు. ఎవరు ఓపెన్ చేస్తలేరు. మళ్ళీ గట్టి కొట్టిండు, ఎవరు ఓపెన్ చేస్తలేరు. ఎవరు నార్మల్గా ఎంత గట్టి కొట్టి నా కింద ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ లేరేమని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకొని ఆయన ఏం చేసిందంటే ఎట్లయినా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ఇల్లు చుట్టూ తిరిగిండు. ఏదైనా తాడు కనబడితే తాడు పైకేసి ఎట్లన్నా కిటికీ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. సో మొత్తం దాన్ని తాడు కట్టేసి తాడు అనుకుని ఒకటి కనబడుతుంది అక్కడ, దాన్ని పట్టుకొని పైకి టక్ 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 అప్పుడు అక్కడ మొత్తం కిటికీ కొడుతుంది. ఆమె చింతమనేమో ఈ టైంలో ఇవ్వాలి, మొత్తం వర్షం పడుతుంది, ఘోరంగా ఉన్నది, ఈ టైంలో ఎవరు వచ్చిళ్ళు అని డోర్ ఓపెన్ చేసరికి ఈయన మొత్తం తడిసిపోయి మొత్తం వర్షం లోపలికి వచ్చిండు, మొత్తం తడిసిపోయిండు ఘోరం. అసలు ఎట్లా వచ్చినావు అని గిద్ద వర్షంలో బోట్లు పడవలు ఉండవు, ఎట్లా వచ్చినావు అడిగినాను. ఆయన ఏం చెప్పిందంటే, నేను ఎదుర్కొంటూ వచ్చినా ఒక దూరం వచ్చేసరికి మనిషి ఏదో దొంగ అనిపించిందో చూసరికి తీరా అంటే మనిషి శరీరం కావాలంటే కన్నా చూడ, ఆమె ఇల్లు ఏంటంటే నదికి దగ్గరలో అనమాట, చూడమని చెప్పిన అక్కడ మనిషి శరీరం ఉన్నది. మనిషి శరీరం మరి సరే మరి అట్లయితే ఓకే వచ్చినాం, మరి కింద మొత్తం పైకి ఎట్లా వచ్చినాము మరి పైకి ఒక తాడు ఉన్నది, తాడు పట్టుకొని పైకి వచ్చినా అని చెప్పి తాడు ఎక్కడిది అని చూసేసరికి అది పాము. సో ఆయన ఎంత వ్యామం ఉన్నాడు, ఆ కోరికలు ఉన్నాడు అని చెప్తే అసలు అది పాము అని కూడా ఆయనకి పట్టింపు లేదు. అట్లా వచ్చింది. ఆమెకి ఏమనిపించింది అంటే, నీకు ఇంతగానో కామం ఉంది, కోరిక ఉంది, ఇందులో కొంచెమైనా నీకు భగవంతుడి మీద ఉంటే నువ్వు ఈ పాటికి శుద్ధ భక్తుని, మంచి భక్తుని అయిపోతావు అని చెప్పిన. ఆ ఒక్క మాటగానే ఆయన నాకు గురువు చెప్పి అనిపించింది. నాకు ఒక్క మాటతో అవును కదా, అసలు దీంట్లో కొంచెమైనా నేను ప్రేమను నాకు కొంచెం కృష్ణుని మీద మళ్ళిస్తే భక్తుని అయిపోతాను. ఆ రోజు నాకు స్ట్రైక్ అయిపోయింది. ఆమె వదిలేసి పెట్టి బృందావనానికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. బృందావనానికి వెళ్ళే దారిలో ఆయనకి కళ్ళు పోతాయి, అది వేరే కొంచెం స్టోరీ ఉంటుంది. ఆయన కళ్ళు పోతాయి, కళ్ళు పోయినా కూడా ఆయన బృందావనానికి వెళ్ళి మొత్తం కృష్ణ భజన చేసుకుంటా చేసేవాడు. ఆయన బిల్వమంగళ ఠాకూరా అనేది ఎట్లా వచ్చిందంటే, ఆయన పేరు బిల్వమంగళ ఠాకూరా అంటే కృష్ణుడే ఆయనకి ఆ బిరుదు ఇచ్చాడు, ఠాకూరా అని. కృష్ణుడే ఆ బిరుదు ఇచ్చాడు ఆయన ఠాకూరా అని. సో అప్పటి నుంచి ఆయన పేరు బిల్వమంగళ ఠాకూరా. కృష్ణుడు కళ్ళు లేకపోయినా కూడా కృష్ణుడి ఆయన రచనలు కూడా చేశారు, కృష్ణ కర్మామృతం అని రచనలు కూడా చేశారు. సో రచనలు చేశారు. ఆయన చాలా ఫేమస్ మన ఆచార్యులు, మన ఒక ఆచార్యులు. సో ఇదే ఎలాంటి చూసాం కదా, ముందు లస్ట్ ఉంది, తర్వాత లక్ష్మిని మళ్ళీ ప్రేమని, లక్ష్మి లవ్గా, కామాన్ని ప్రేమగా మలుచుకోవడం వల్ల అతను ఒక ఆచార్యులు లెవెల్కి వెళ్ళిపోయి ఆయన భగవంతానికి వెళ్ళిపోయారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఏదైనా అనుకోకుండా ఏమైనా చెప్పారని క్షమించండి. సో మీకు ఏమైనా క్వశ్చన్లు, ఏదైనా సందేహాలు ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవులందరూ నమస్కారం. ఐ థింక్ ఇంతకుముందు విజయలక్ష్మి మాతాజీ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీ క్వశ్చన్ ఉందా అండి? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడికి 6 లక్షణాలు అని చెప్పారు గురుజీ, ఒకసారి చెప్తారు ఇంకోసారి? 6 గుణాలు. సో అందము, జ్ఞానము, వైరాగ్యము, శక్తి, జ్ఞానము, ఇంకా వైరాగ్యము, ఐశ్వర్యము,
హరే కృష్ణ. సారీ ప్రభుజీ, మధ్యలో వచ్చాను, సారీ. చెప్పండి చెప్పండి. రాసుకుంటున్నారు మాతాజీ, సో అందుకోసం ఇంకొకటి బలము అంటే స్ట్రెంగ్త్, సౌందర్యం అంటే అందం, యశస్సు అంటే ఫేమ్. యశస్సు అంటే ఫేమ్. ఫేమ్ అంటే ఇప్పుడు సినిమా స్టార్లు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఫేమ్ చాలా ఫేమస్ కదా. అందరికంటే ఫేమస్ ఎవరంటే కృష్ణుడు. అట్లా యశస్సు. తర్వాత ధనం అంటే ఐశ్వర్యం. లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉన్నారు, లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంది. సో ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా కూడా ఉంది. సో అదే జ్ఞానం. మనకి ఇప్పుడు మనకి భగవద్గీత జ్ఞానం ఉంది కదా, అది 5 సంవత్సరాల క్రితంది మనం రాసుకొని వచ్చాక, అంతకు ముందు కూడా మనం చెప్పాం, వివస్వామి చెప్పారని అలా ఉంటారు. సో జ్ఞానం. తర్వాత వైరాగ్యం ఇంకోటి. సో దాని మన స్ట్రెంగ్త్, బ్యూటీ, ఫేమ్, వెల్త్, నాలెడ్జ్, రినౌన్సియేషన్ ఇట్లా అంటాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది మీట్లో ఉన్నదండి. గురుజీ వాటిని ఏమిటి అంటారు? షడైశ్వర్యాలు, అప్యులెన్సెస్ అంటారు. ఏ గురుజీ ఇంకోసారి చెప్పండి. షడ్ ఐశ్వర్యాలు, ఆప్యులెన్సెస్. ఓకే గురుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు శక్తి, అందం, ఐశ్వర్యం, జ్ఞానం, ఇంకోటి ధనం, డబ్బు, ధనం అదే ఇప్పుడు వెల్త్ అంటారు కదా, వెల్త్, ధనం, జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టు, మళ్ళీ అంటే వదులుకోవడం. అది నాది. ఓకేనా ప్రభుజీ? ఇప్పుడు వాలికి ఒక వరం ఉంటది కదా, ఆ వరం ఎట్లా వస్తుంది? ఎవరి నుంచి వస్తుంది ఆ వరం? నాకు గుర్తుంది, నేను చూడాలి. ఆయన కూడా తపస్సు చేస్తాడు. సూర్యదేవుడికి ఇంకెవరికో, ఎవరి దగ్గర నుంచో ఆ వరం వస్తుంది. నేను మీకు అనుకుని చెప్తాను. అది వరం వస్తుంది, ఆ సగం శక్తి వస్తుంది అని తెలుసు. కానీ ఎవరు పర్టికులర్ ఇచ్చారని రాంగ్ చెప్పలేను. సూర్యదేవుడు అని నాకు అనిపిస్తుంది, కానీ ఒకసారి కనుక్కొని మెసేజ్ చేస్తాను. మీరు అడగాలి కదా ఈ క్వశ్చన్, వాలి క్వశ్చన్, ఇంకా కుమారులు అన్నారు కదా, ఇవి మెసేజ్ చేస్తాను. ఓకేనా శ్రుతిక? థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. ఓపికతో వినందుకు ధన్యవాదాలు. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్ లేకపోతే మనం సెషన్ ఎండ్ చేస్తాం. నాకు గుర్తున్నందుకు తను చేసినప్పుడు ఇలా చేస్తే బ్రహ్మదేవుడు కూడా ఇచ్చి ఉంటారు. సో అది చూసి చెప్తాను. ఓకేనా? మీ స్టోరీ ఉంటుంది కదా, ఈ స్టోరీ చెప్పేస్తే మీకు కూడా మంచిగా గుర్తుంటుంది. వీళ్ళ కొడుకులు ఎట్లా మంది, ఇట్లా స్టోరీ ఉంటుంది, చిన్న స్టోరీ ఉంటుంది, వాళ్ళ గురించి స్టోరీ ఉంటుంది. మనం గ్రూప్ లో పెట్టామని చెప్తాను. ఓకేనా? ఇంకేమైనా ఎవరికన్నా సందేహాలు ఉన్నాయా? లేదంటే ఈ శ్లోకాల నుంచి మనం ఏదైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా? సరే, హ్యాండ్ రైజ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా? మనం ఏం నేర్చుకున్నాం ఈ శ్లోకాలు నుండి? హరే కృష్ణ భక్తులందరూ దయచేసి హ్యాండ్స్ రైజ్ చేయండి. సో మనం ఇలా చర్చించుకోవడం వల్ల కూడా మనకి ఇంకా గుర్తుండిపోతుంది. హరే కృష్ణ. అందరికి అర్థమైంది లేదంటే ఇంకేమన్నా? హరే కృష్ణ. ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కొక్క పాయింట్ చెప్పగలుగుతారా? ఇన్ని స్టోరీస్ చెప్పాము, ఇన్ని మనకి రియల్ టైం స్టోరీస్ కూడా డివోటీస్ కూడా చెప్పారు ముందే. శృతిగా మాతాజీ ఎప్పటికీ ఎనర్జెటిక్, అందుకని ముందు ఉంటారు. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీతో పాటు ఇంకెవరైనా ఒక్కొక్క పాయింట్ చెప్పండి. అంత ఎక్కువ మీకు గుర్తున్నందుకు ఒక పాయింట్ చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఓకేనా? శృతిగా మాతాజీ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అందరు భక్తులు హ్యాండ్ రైజ్ చేస్తారని, ఒక్కొక్క పాయింట్ చెప్తారని నేను ఆశిస్తున్నాను. శృతిగా మాతాజీ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. స్టక్ అయిపోయారు. హరే కృష్ణ. ఐ థింక్ మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అంటే మనిషిలో కామ, క్రోధ, రజోగుణము ఉంటే కాలుష్యం, ఆ మనిషి కాలుష్యం అవుతాడు. కాలుష్యం అనొచ్చు, నాశనం అవుతున్నాడు. కాలుష్యం అంటే మనం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నాశనం అయిపోయే ఛాన్సెస్ ఉన్నది.
ఏదైతే ఒక వస్తువుకి తను అడిక్ట్ అవుతాడో అది లేకపోతే తనకు కోపం వస్తాయి. తను ఏం చేస్తాడో కూడా తనకి తెలియకుండా ఏదో చేస్తున్నట్టు మళ్ళీ జరిగినాక ఇది నేనే చేసినాను అబద్ధం చెప్తున్నా. నేను చెప్పాను కదా, కోపము క్రోధము ఇవాళనే అన్నదమ్ములు లెక్క. మిస్టర్ ఎల్ అంటే లస్ట్, కోపము, మిస్టర్ ఏ యాంగర్, వీళ్ళందరూ అన్నదమ్ములు లెక్క. అంతే వీళ్ళందరూ ఇట్లా రజోగుణం తమోగుణం. ఓకేనా? కోపం కామం అనేది రజోగుణం, కోపం అనేది తమోగుణం. సో ఇది మనం 3 gates to hell అంటారు, అంటే 3 ద్వారాలు నరకానికి. ఏంటి? కామం, 3 gates to hell అంటారు, అంటే 3 ద్వారాలు నరకానికి. 3 ద్వారాలు ఏంటంటే లస్ట్, యాంగర్, గ్రీడ్. అంటే కామము, క్రోధము, మోహం. సో రమాదేవి మాతాజీ ఒక పాయింట్ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు అంటే 6 లక్షణాలుండ పరిపూర్ణమైన భగవానుడు అంటారు. కరెక్ట్. ఇంకేమైనా స్టోరీ అన్న ఎవరికైనా ఏమైనా గుర్తుందా? హరే కృష్ణ. ఇంకేమన్నా మీరు నేర్చుకునే ఎగ్జాంపుల్స్ అవన్నీ నేర్చుకునేది? విజయలక్ష్మి అవుతుంది. మీరు నేర్చుకునేది ఒక్కొక్కటి చెప్పండి. ఈరోజు చెప్పారనుకోండి మీకు గుర్తుండిపోతుంది ఈ శ్లోకం. ఎందుకంటే మన నిజమైన శత్రువు ఏంటంటే కోపం. భగవంతుడే చెప్పారు మన నిజమైన శత్రువు ఏంటంటే కోపం అని. సో ఆ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి, ఎలా మళ్లించాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ట్రై చేయండి, మీకు గుర్తుండిపోతుంది. మన కోపం నుంచి ఎట్లా సర్ప్రైజ్ చేయాలని మనకు తెలుస్తుంది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రజోగుణం నుంచి కామం పుడుతుంది. కామం వల్ల క్రోధం. కామం అంటే కోరిక తీరకపోవడం వల్ల రావణాసురుడు ఎలా చేశాడో మనము అదే విధంగా కోరిక తీరకపోవడం వల్ల క్రోధం పెరిగి ఆ క్రోధంతో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఇది ఒక శత్రువుగా భావించమని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించారు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్న చెప్తారా? ఒకటే సెంటెన్స్ ఉంది ప్రభుజీ, ఒక వాక్యమే ఉంది చెప్పేది. మనకి కామంతో కూడినప్పుడు మనం ఎటు వెళ్తున్నామో అనేది మన క్రోధంతో మనకు తెలియదు. మనం దాన్ని మళ్ళించి భగవంతుని వైపు వెళ్తే మనం కృష్ణ పరమాత్మని చేర్చుకోవచ్చు. మనం ఫస్ట్ ఇక్కడ లవ్ లో ఉన్నాం, కృష్ణునితో పాటు ఉన్నాం. దీన్ని ఇట్లా వచ్చేసి టర్న్ చేసేసి లాస్ట్ కి వచ్చేసాం. ఈ లాస్ట్ ని మనం మళ్ళీ టర్న్ చేసేసి కృష్ణునికి మళ్ళించాలి. సో మళ్ళించి మన కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి. ఇదేమో. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృపా సింధువై వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభు. దండా ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా మాతో ఎనర్జీ కానీ థ్యాంక్ యూ గుర్తు. సో ఒక్కసారి మనం ఒక 5 సార్లు నా గురించి 5 సార్లు ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్తాను. ఓకేనా? మీరు అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మీకు ఏమైనా సందేశాలు ఉంటాయి? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ.
నెక్స్ట్ శ్లోకం మళ్ళీ ప్రభుజీ వాళ్ళు మళ్ళీ మొన్న కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం మళ్ళీ ప్రభుజీ వాడుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.